హలో స్టూడెంట్స్, ఏపీ హిస్టరీలో భాగంగా మనము మోడ్రన్ ఏపీ హిస్టరీ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎంతవరకు చెప్పుకున్నామంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ యొక్క పాలన ఎలా స్థాపించారు, అంటే బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయులు ఆంధ్ర ప్రాంతానికి ఎలా వచ్చారు, వాళ్ళ యొక్క రాజ్య స్థాపన అనేది ఎలా జరిగింది, ఫ్రెంచ్ వాళ్ళని ఎలా ఓడించారు, అలానే గజపతి రాజులు అంటే విజయనగరం రాజులు ఉన్నారు కదా. సో విజయనగరం రాజులతో వాళ్ళు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, విజయనగరం రాజుల నుంచి ఈ ఉత్తర సర్కారులు అంటారు కదా, ఈ సర్కార్స్ని ఏ విధంగా పొందారు, గోల్కొండ నవాబు, మొఘల్ సుల్తాను వీళ్ళ మధ్య జరిగినటువంటి మొత్తం సంఘటనలన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో దానితో ఏమైంది, ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్య స్థాపన మొదలైంది. చందుర్తి యుద్ధంతో మొదలైపోయింది ఎవరిది, ఆంగ్లేయుల సామ్రాజ్య స్థాపన. సో ఇప్పుడు ఆ తర్వాత సర్కారుల దగ్గర నుంచి రాయలసీమ సీడెడ్ జిల్లాలు అన్నాం కదా, సీడెడ్ జిల్లాలు కూడా. కాబట్టి మన ఆంధ్ర ప్రాంతంలో మొత్తం మనం చూసుకుంటే ఫస్ట్ తీసుకున్నది సర్కారులు అనమాట. సో సర్కారులు అంటే మనకి ఎక్కడి నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి గుంటూరు వరకు తీసుకున్నారు. తర్వాత నెల్లూరు ప్రాంతం ఒకటి, చిత్తూరు ప్రాంతం మిగిలిపోయింది, చిత్తూరు నెల్లూరు, ఇక్కడంతా రాయలసీమ రీజను. సో సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ దత్త మండలాలను పిలిచేవాళ్ళు. కాబట్టి రాయలసీమ మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారు. చివరిగా నెల్లూరు, చిత్తూరు ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని హోల్ ఆంధ్ర మొత్తం కూడా, ఆంధ్ర రీజన్ మొత్తం కూడా బ్రిటిష్ పాలనలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. అయితే ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉంది. 1858 వరకు కూడా 57 వరకు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది బ్రిటన్ తరపున. తర్వాత ఇంగ్లాండ్ రాణి పాలన వస్తుంది. 1858 నుంచి ఇంగ్లాండ్ రాణి పాలన అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ ఆంధ్ర రీజన్ని ఏ విధంగా పరిపాలించారు, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అనేది ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నది ఆంధ్ర అండర్ ది కంపెనీ రూల్. సో కంపెనీ రూల్ కింద ఆంధ్రాలో కంపెనీ పాలన. సో ఆంధ్ర అండర్ ది కంపెనీ రూల్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలని కలిపిన తర్వాత, బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపిన తర్వాత మొదలైందే ఈ పాలన అనమాట. ఇప్పుడు ఆంధ్ర రీజన్ మొత్తాన్ని కూడా ఎవరు పరిపాలిస్తారంటే బ్రిటిష్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కిందకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా పరిపాలించారు, ఆంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు, ప్రాంతాన్ని ఎలా డివైడ్ చేసుకొని పరిపాలించారు. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము, 1801లో తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశారు. ఎవరు కలిపారు, మనకి వెల్లెస్లీ, డల్హౌసీ వాళ్ళు వచ్చారు కదా, ఆ టైంలో వెల్లెస్లీ కలిపేశారు, అవునే కదా. కలిపిన తర్వాత ఇప్పుడు అంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ కిందే ఉంది, అవునే కదా. ఇప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏ విధంగా పరిపాలన కొనసాగించారనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. ఫస్ట్ చూసుకుంటే కంపెనీ కన్సాలిడేటెడ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ది ఆంధ్ర డ్యూరింగ్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century. అంటే మనకి 19వ శతాబ్దం. సో 19వ శతాబ్దంలో మొదటి భాగం అనమాట. సో 19వ శతాబ్దంలో మొదటి భాగంలోనే ఈ కంపెనీ పాలన అనేది మొదలైంది. సో మొదటి భాగం అంటే ఆల్మోస్ట్ మనకి 1800s అనమాట. సో 1800sలో మొదలైంది ఏది, కంపెనీ యొక్క రూలు. ఆంధ్ర ప్రాంతంలో కంపెనీ యొక్క పాలన ఎప్పుడు మొదలైందంటే 19వ శతాబ్దంలో మొదటి దశలోనే మొదలైందనమాట. సో మొదటి దశలోనే ఈ కంపెనీ యొక్క పాలన మొదలైంది. సో అలానే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కూడా డివైడ్ చేసుకున్నారు. సో డివైడ్గా చేసుకున్నారు అనమాట, కొన్ని జిల్లాలుగా డివైడ్ చేసుకొని పరిపాలించారు. సో ఆ జిల్లాలు ఏమున్నాయి, మొత్తం దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా మనం నీట్గా చూద్దాం. సో ఎటువంటి ప్రాంతాలను వీరు ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు, సో ఏంటనేది ఇప్పుడు క్లారిటీగా మనమైతే చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, డివైడింగ్ ఎంటైర్ రీజన్ ఇంటూ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ అపాయింట్ కలెక్టర్. ఇక్కడ చూడండి వీళ్ళు జిల్లాలుగా డివైడ్ చేసుకున్నారు. అంటే ప్రతి ప్రాంతాన్ని జిల్లాలుగా డివైడ్ చేసుకొని ప్రతి జిల్లాకి వీళ్ళు ఏం చేశారు, కలెక్టర్ అనే అధికారిని నియమించారు. కలెక్టర్ అని చెప్పేసి ఒక అధికారిని అయితే నియమించారు అనమాట. అంటే ప్రతి జిల్లా, ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు కదా, అది అక్కడి నుంచే వచ్చిందనమాట. జిల్లా కలెక్టర్ అంటాం కదా, జిల్లా కలెక్టర్ అనే పోస్టు అక్కడి నుంచే రావడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లాలో హెడ్గా ఎవరు ఉంటారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇక్కడ హెడ్గా అయితే ఉంటాడు. సో అర్థమైందా, ఇలా కంపెనీ పాలన అనేది ఆంధ్ర ప్రాంతంలో మొదలైంది. ఆంధ్ర ప్రాంతంలో ఈ విధంగా కంపెనీ పాలనే మొదలైందనమాట. సో ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా జిల్లాలుగా డివైడ్ చేసుకొని ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ అయితే వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు, నియమించి ఆ జిల్లాలో పాలన ఎలా ఉండాలి,
ఎటువంటి తిరుగుబాట్లు మొదలవకుండా బ్రిటిష్ ప్రభుత్వం మీద అక్కడ ఎటువంటి ఈ వ్యవసాయ చట్టాలు కావచ్చు, వ్యవసాయ సంస్కరణలు, భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. చూద్దాం ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా డివైడ్ చేశాడు. ఇప్పుడు సర్కారు రీజన్ కదా, సర్కారు రీజన్ అయితే 5 కలెక్టరేట్స్గా డివైడ్ చేశారు. సర్కారు రీజన్ అంటే మనకి కోస్టల్, ఇప్పుడు ఇండియా ఇలా ఉంది కదా, సో ఇండియా ఇలా ఉంటే మనకి కోస్టల్ రీజన్ అనమాట. సో కోస్టల్ రీజన్ మొత్తం కూడా ఆంధ్రాలో ఉండే కోస్టల్ రీజన్ మొత్తాన్ని కూడా 5 జిల్లాలుగా డివైడ్ చేశాడు. సో ఇది ఇక్కడ చూడండి, ఆంధ్రాలో ఉండే, ఆంధ్ర ప్రాంతంలో ఉండే తీర ప్రాంతం, సో తీర ప్రాంతం మొత్తం కూడా. కాబట్టి సర్కారులు, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సర్కారులు అని చెప్పేసి. సర్కారులు అంటే ఏంటంటే ఆంధ్ర ప్రాంతం, ఆంధ్రాలో ఉండే తీర ప్రాంతం. సో ఆంధ్రాలో ఉండే తీర ప్రాంతాన్ని సర్కారు ప్రాంతం అంటారు. దీన్ని 5 కలెక్టరేట్స్గా, కలెక్టరేట్స్ అంటే ఏంటి, జిల్లాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలెక్టర్ అయితే హెడ్గా ఉంటాడు, అవునా కాదా. సో అర్థమైంది కదా మీకు క్లారిటీగా. ఒక్కో ప్రాంతాన్ని జిల్లాలుగా డివైడ్ చేసుకుని ఒక కలెక్టరేట్గా వీళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మన కోస్టల్ తీరం ఎక్కడ ఉంటుంది, తీర ప్రాంతం ఆంధ్రాలో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు ప్రాంతం వరకు ఉంటుంది. కాబట్టి ఈ నెల్లూరు ప్రాంతం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం ప్రాంతాన్నంతా కూడా 5 కలెక్టరేట్స్గా డివైడ్ చేసుకున్నారు. అంటే 5 మంది కలెక్టర్ల కింద ఈ ప్రాంతం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏమేం చేయాలంటే ఒకటి వచ్చేసి గంజాం అనమాట. సో మొట్టమొదటిది గంజాం, సో గంజాం కలెక్టరేటు, సో గంజాం కలెక్టరేటు. నెక్స్ట్ విశాఖపట్నం, నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం, సో విశాఖపట్నం కలెక్టరేటు. నెక్స్ట్ గోదావరి, నెక్స్ట్ వచ్చేసి గోదావరి, సో గోదావరి కలెక్టరేటు. ఇందులోనే మనకి ఉభయ గోదావరి జిల్లాలు ఉంటాయి. సో ఉభయ గోదావరి జిల్లాలు ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ కృష్ణా, సో కృష్ణా కలెక్టరేటు. సో చివరిగా వచ్చేసి నెల్లూరు, సో నెల్లూరు కలెక్టరేట్ ఇంక్లూడింగ్ ప్రకాశం అనమాట. సో ప్రకాశం అవన్నీ కూడా ఇందులోనే ఉండేది. సో గుంటూరు ఇదంతా కూడా కంప్లీట్గా దీంట్లో కలిపేశారు, దేంట్లో కృష్ణాలో కలిపేశారు. ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా గోదావరి జిల్లాలో ఉంటాయి. విశాఖపట్నం విజయనగరంలో కొంత పార్ట్ వరకు ఉంటుంది. తర్వాత గంజాం అంటే మనకి శ్రీకాకుళం ఆ ప్రాంతం అంతా కూడా రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ కలెక్టరేట్స్ మొత్తము 5 కలెక్టరేట్స్ అనమాట, 5 కలెక్టరేట్లు. సో 5 కలెక్టరేట్లుగా, సో 5 కలెక్టరేట్లుగా డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తం 5 కలెక్టరేట్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇలా ఈ విధంగా మొత్తము ఆంధ్ర ప్రాంతాన్ని కంపెనీ పాలన, సో ఈస్ట్ ఇండియా కంపెనీ, సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే మొత్తం 5 కలెక్టరేట్స్గా డివైడ్ చేశారు. ఏ ప్రాంతము, ఓన్లీ తీర ప్రాంతం మాత్రమే. ఇక్కడ మనం రాయలసీమ గురించి చెప్పట్లేదు, సో రాయలసీమ రీజన్ గురించి చెప్పట్లేదు, కేవలం తీర ప్రాంతం మాత్రమే 5 కలెక్టరేట్స్గా డివైడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు అర్థమైంది కదా, శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మొత్తం ఎన్ని కలెక్టరేట్స్ ఉన్నాయంటే 5 కలెక్టరేట్స్ ఉన్నాయి. సో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మొత్తం 5 కలెక్టరేట్స్ తీసుకొచ్చారు. ఈ 5 కలెక్టరేట్స్లో భాగంగా మనం చూస్తే ఒకటి గంజాము, విశాఖపట్నము, గోదావరి, కృష్ణా, నెల్లూరు, ఇవి 5 కలెక్టరేట్స్ అనమాట. 5 కలెక్టర్లు, సో 5 కలెక్టర్ అధికారులు దీన్ని అయితే పరిపాలిస్తూ ఉంటారు. అంటే బ్రిటిష్ పాలన కింద వీళ్ళు అధికారికంగా నియమించబడతారు. సో ఇట్లా వీళ్ళు తీర ప్రాంతం అనమాట, అంటే కోస్టల్ సర్కార్స్ని డివైడ్ చేసుకున్నారు. సర్కార్లు అయితే ఈ విధంగా డివైడ్ చేశారు. నెక్స్ట్ మనం చూస్తే సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి, దత్త మండలాలు, అంటే రాయలసీమ. సో మనం వాటిని ఎలా పిలుస్తాము అప్పుడు, దత్త మండలాలు. 1928 వరకు కూడా వీటిని దత్త మండలాలు అంటారు. అంటే రాయలసీమ. సో రాయలసీమ ప్రాంతాన్ని వీళ్ళు ఎలా డివైడ్ చేసుకున్నారు, సో ఏ విధంగా రాయలసీమ ప్రాంతాన్ని వీళ్ళు డివైడ్ చేసుకున్నారంటే సింగిల్ కలెక్టరేట్, ఒకే ఒక కలెక్టరేట్గా. సో అది ఏమేం ప్రాంతాలు ఉండొచ్చు, మనకి కర్నూలు కావచ్చు, కడప, అనంతపురం, బళ్ళారి, ఈ రీజన్స్ మొత్తాన్ని కలిపి వీళ్ళు ఒకే కలెక్టరేట్గా తీసుకొచ్చారు. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే రాయలసీమలో ఉండే జిల్లాల మొత్తాన్ని కలిపి ఒకే కలెక్టరేట్ కిందకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీనికి హెడ్ క్వార్టర్స్గా సింగిల్ కలెక్టరేట్, ఒకే కలెక్టరేట్గా, ప్లస్ దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టారంటే అనంతపురంలో పెట్టారు. కాబట్టి ఇది ఒక కలెక్టరేట్గా, సో మొత్తం రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక కలెక్టరేట్గా తీసుకొచ్చారు. కాబట్టి ఒకే కలెక్టరేటు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే, సో ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అనమాట. సో చాలా ఉన్నాయి కదా ఇక్కడ జిల్లాలు. సో ప్రధాన కార్యాలయం ఎక్కడ పెట్టారంటే, సో అనంతపురం. సో అనంతపురం దగ్గర దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది పెట్టడం జరిగింది. అనంతపురం దగ్గర దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది పెట్టడం జరిగింది. సో అయితే మనకి సర్కార్లో చూసుకుంటే, తీర ప్రాంతంలో చూసుకుంటే 5 కలెక్టరేట్స్ తీసుకొచ్చారు. మొత్తం 5 కలెక్టరేట్స్ అనేది తీసుకొచ్చారు. కానీ దత్త మండలాలు రాయలసీమ ప్రాంతంలో చూస్తే మాత్రం అంతా ఒకే కలెక్టరేట్ తీసుకొచ్చారు. దానికి కూడా ప్రధాన కేంద్రం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టారంటే అనంతపురం జిల్లాలో పెట్టారు. సో అనంతపురం జిల్లాలో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ పెట్టారనమాట. అయితే మనం ఇక్కడ చూడండి 1800లో, సో 1800 సంవత్సరంలో థామస్ మన్రో అపాయింటెడ్ ది ప్రిన్సిపల్ కలెక్టర్ ఆఫ్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్. అంటే మామూలుగా మనకి ఈ యొక్క రాయలసీమ ప్రాంతం దత్త మండలాలకి
ఆ కలెక్టర్గా ఒక అతన్ని అయితే అప్పుడు అపాయింట్ చేశాడనమాట. ఒక అతన్ని అపాయింట్ చేస్తారు, అతనే థామస్ మన్రో. సో థామస్ మన్రో ఎవరు? థామస్ మన్రో ఎవరంటే దత్త మండలాలకి, రాయలసీమ ప్రాంతానికి అపాయింట్ చేసినటువంటి కలెక్టర్ అనమాట. సో ఈయన ప్రిన్సిపల్ కలెక్టర్, ప్రధానమైనటువంటి కలెక్టర్ అనమాట. సో ఏ ప్రాంతాలకంటే దత్త మండలాలు. సో దత్త మండలాలు అంటే రాయలసీమ. సో ఇప్పటి రాయలసీమే అప్పుడు దత్త మండలాలు. కాబట్టి దత్త మండలాలకి థామస్ మన్రోని కలెక్టర్గా నియమించారు. దత్త మండలాలకి థామస్ మన్రోని కలెక్టర్గా నియమించారు. ఈ థామస్ మన్రో అనే వ్యక్తి చాలా ప్రముఖ వ్యక్తి అనమాట. ఈయన చాలా ఫేమస్ వ్యక్తి. సో ప్రముఖ వ్యక్తి ఆ టైంలో. ఈయన గురించి మనం ప్రత్యేకంగా క్లాసులో డిస్కస్ చేసుకుందాం. ఒక చాప్టర్ ఈయన గురించి ఉంటుంది. మనకి బ్రిటిష్ టైంలో కొంతమంది బ్రిటిష్ అధికారులు మన ఆంధ్రప్రదేశ్ కంపెనీ పాలనలో కీలక పాత్ర పోషిస్తారు. కొన్ని సంస్కరణలు తీసుకురావడము, ఆనకట్టలు కావచ్చు, వీటన్నిటి గురించి వాళ్ళ గురించి కూడా మనం క్లారిటీగా ప్రతి అంశం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేశారు? దత్త మండలాల మొత్తం కూడా ఒకే కలెక్టరేట్ కింద తీసుకొచ్చారు. ఒకే కలెక్టరేటు. అలానే ఆ కలెక్టరేట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ పెట్టారు? అనంతపురంలో పెట్టారు. కర్నూలు కాదు. సో అనంతపురంలో పెట్టారు. అనంతపురంలో పెట్టడమే కాకుండా ఇక్కడ వచ్చేసి ఈ దత్త మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం అనంతపురమే. ఈ మొత్తం దత్త మండలాలకి ఒకే కలెక్టరేట్ కదా. ఈ కలెక్టరేట్ కింద ఎవరు తీసుకొచ్చారు కలెక్టర్గా? థామస్ మన్రో వచ్చాడు. సో ఇప్పుడు సర్కారులో ఉన్నటువంటి 5 కలెక్టరేట్కి 5 మంది కలెక్టర్ ఎలా ఉంటారో దత్త మండలం మొత్తం ఒకే కలెక్టరేట్ చేసి దానికి ఒక కలెక్టర్ అయితే నియమించాడు. ఆయనే థామస్ మన్రో. అయితే రాయలసీమ, సో మళ్ళీ రాయలసీమ డివైడెడ్ ఇంటూ 2 కలెక్టరేట్స్. తర్వాత మళ్ళీ ఏం చేశారు? 1800 వరకు సిరెట్ డిస్ట్రిక్ట్స్, రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఒకే కలెక్టరేట్ ఉన్నది. మళ్ళీ దీన్ని 1808లో 8 సంవత్సరాలకి, సో ఈ రెండు బిట్వీన్ 8 years అనమాట. 18 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాలకి మళ్ళీ రాయలసీమ ప్రాంతం అనేది చాలా పెద్దగా ఉంది. దీన్ని 2 కలెక్టర్స్గా డివైడ్ చేయాలని చెప్పేసి డివైడ్ చేశారు. 2 కలెక్టర్స్గా డివైడ్ చేశారు ఈసారి. ఒకటి బళ్ళారి, సో బళ్ళారి, ఇంకోటి వచ్చేసి కడప. కాబట్టి ఇక్కడ డివైడ్ చేసినటువంటి కలెక్టరేట్స్ వచ్చేసి బళ్ళారి అండ్ కడప. బళ్ళారి ఏంటి ఆంధ్రాలో ఉందని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతున్నారా? సో బళ్ళారి అనే ప్రాంతం అనేది ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే ఉండేది. సో మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆంధ్ర స్టేట్ డివైడ్ అయినప్పుడు దాన్ని కర్ణాటకలో కలిపారు. సో మైసూర్ కింగ్డమ్లో కలిపారు. అర్థమైందా? బళ్ళారి అనేది అలానే ఒడిస్సాలో ఉండే బెహరంపూర్, సో ఒడిస్సాలో ఉండే బెహరంపూరు అలానే బళ్ళారి, కర్ణాటకలో ఉండే బళ్ళారి ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. తర్వాత వాటిని డివైడ్ చేశారు. సో అర్థమైందా? కాబట్టి ఇప్పుడు రాయలసీమ జిల్లాల మొత్తాన్ని కూడా మొదట్లో ఒకే కలెక్టరేట్గా చేశారు. మళ్ళీ 8 సంవత్సరాలకి 1800లో ఒకే కలెక్టరేటు, థామస్ మన్రో కలెక్టర్గా వచ్చాడు. మళ్ళీ 8 yearsకి 18 సంవత్సరాల తర్వాత 2 కలెక్టర్స్గా చేశారు. అందులో ఒకటి బళ్ళారి, ఇంకోటి వచ్చేసి కడప. ఇప్పుడు అనంతపురం అనేది ఇట్లాంటి ఏం లేవన్నమాట. ప్రధానంగా ఉన్న కలెక్టరేట్స్ ఏంటంటే ఒకటి బళ్ళారి, ఇంకొకటి కడప అనమాట. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే కొన్ని కొత్త జిల్లాలు తీసుకొచ్చారు. సో కొత్త జిల్లాలు కూడా తీసుకొచ్చారు. సో ఇదే టైంలో కొన్ని కొత్త జిల్లాలు అనమాట. రాయలసీమ ప్రాంతంలో కొన్ని కొత్త జిల్లాలు కూడా ఆవిర్భవించాయి. ఎప్పుడంటే మనకి 1858, సో 1858, అంటే ఆల్మోస్ట్ 50 సంవత్సరాల తర్వాత. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి బాగా నీట్గా. 1800లో ఒకే కలెక్టరేటు, 1888లో, సో 1808లో అంటే 8 సంవత్సరాలకి 2 కలెక్టరేట్స్ తీసుకొచ్చారు. మళ్ళీ 50 సంవత్సరాలకి, సో మళ్ళీ 50 yearsకి అనమాట. ఈ గ్యాప్ వచ్చేసి 50 సంవత్సరాలు. మళ్ళీ కంపెనీ పాలనలో 50 సంవత్సరాలకి ఏం చేశారంటే కొత్త జిల్లాలు తీసుకొచ్చారు. కొత్త జిల్లాల్ని బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 1858 అంటే అర్థం ఏంటి? 1857 అంటే ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు చరమగీతం పాడి, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన తీసేసి క్వీన్ రూల్ అనమాట. ఇక్కడ నుంచి క్వీన్ ఇంగ్లాండ్ యువరాణి యొక్క పాలనలోకి వస్తుంది, సార్వభౌమాధికారంలోకి వస్తుంది అనమాట. సార్వభౌమాధికారం అని చెప్పేసి అప్పట్లో పిలిచేవాళ్ళు. కాబట్టి ఇలా డివైడ్ చేసుకున్నారు. కొత్త జిల్లాలు ఏమున్నాయి? కొత్త జిల్లాలు ఒకటి కర్నూలు అనమాట. 1858లో 1858 సంవత్సరంలో కర్నూలు జిల్లాను ఏర్పాటు చేశారు. మళ్ళీ అనంతపురం, సో అనంతపురం అనే ప్రాంతం కూడా, అప్పుడు అనంతపురం అనే జిల్లా కాదు, సో కలిసి ఉన్నది మొత్తం కూడా దత్త మండలాల కింద ఉన్నాయి. సో అనంతపురంని 1882లో 1858లో కర్నూలు, 1911 చూడండి, చిత్తూరు చాలా లేట్గా ఏర్పడింది. సో చిత్తూరు అనేది 1911 వరకు చిత్తూరు జిల్లా అయితే కాదనమాట. సో చిత్తూరు ప్రాంతం అనేది 1911లో ఏర్పడ్డాయి. ఇలా 3 కొత్త జిల్లాలు. సో రాయలసీమ ప్రాంతంలో 3 కొత్త జిల్లాలు అయితే ఆవిర్భవించాయి. ఎప్పుడు? క్వీన్ రూల్ వచ్చిన తర్వాత. భారతదేశం పైన ఇంగ్లాండ్ రాణి పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగించి ఇంగ్లాండ్ రాణి పాలన వచ్చినప్పుడు 3 కొత్త జిల్లాలు అయితే ఏర్పడ్డాయి అనమాట. అందులో కర్నూలు ఒకటి, అనంతపురం ఒకటి, చిత్తూరు ఒకటి. సో కర్నూలు, అనంతపురము, చిత్తూరు. అయితే మనకి కర్నూలు ఎప్పుడు ఏర్పడింది? 1858 అనమాట. అంటే
ఇంగ్లాండ్ యువరాణి పాలన రాగానే కర్నూలు జిల్లాను ఏర్పాటు చేశారు. మనకి 1882లో అనంతపురము 1911 సంవత్సరంలో ఈ యొక్క చిత్తూరు జిల్లాలో తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు, ఎలా పరిపాలించారు. ఉత్తర సర్కారులు అంటే మనకి ఉత్తర తీర ప్రాంతం నుంచి దక్షిణ తీర ప్రాంతం వరకు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 5 ప్రాంతాలు 5 కలెక్టరేట్స్ చేశారు. రాయలసీమ మొత్తాన్ని మొదట్లో ఒకే కలెక్టరేట్ చేశారు. మళ్ళీ 8 సంవత్సరాలకి 2 కలెక్టరేట్స్ బళ్ళారి, కడప డివైడ్ చేసుకున్నారు. 2 కలెక్టరేట్స్ చేస్తారు రాయలసీమ ప్రాంతాన్ని. ఇప్పుడు మళ్ళీ 3 కొత్త జిల్లాలు తీసుకొచ్చారు. సో అందులో ప్రధానంగా మనం చూస్తే 1858లో కర్నూలు, 1882లో వచ్చేసి అనంతపురము, తర్వాత 1911లో వచ్చేసి చిత్తూరు. ఇలా 3 జిల్లాలు కొత్త జిల్లాలు అనేవి ఆంధ్ర ప్రాంతంలో ఆవిర్భవించాయి. సో ఇంతవరకు మీకైతే అర్థమైంది కదా. సో క్లియర్గా అర్థమైంది కదా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ, తర్వాత ఇంగ్లాండ్ యువరాణి పాలన ఎలా వచ్చింది. సో ఇది ఓవరాల్ దీనికైతే సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ దుబాసీస్ అనేవాళ్ళు కీలక పాత్ర పోషించారు. దుబాసీస్, సో దుబాసీలు అంటారు. ఎవరివి దుబాసీలు? సో దుబాసీలు అంటే ఎవరు, వీళ్ళు ఎందుకు కీలక పాత్ర పోషించారు? మామూలుగా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కదా ఆంధ్రాలో. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పటి వరకు ఉన్నది? 1858 వరకు ఉన్నది. సో 1858 తర్వాత ఏమొచ్చింది? ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎక్కడి నుంచి వచ్చింది? క్వీన్ రూల్ అనమాట. సో సార్వభౌమాధికారం అంటారు, క్వీన్స్ రూల్ వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున కలెక్టరేట్స్ డివైడ్ చేస్తారు, కలెక్టరేట్స్ని నియమించారు. ప్రతి కలెక్టరేట్కి ఒక కలెక్టర్ అయితే వచ్చారు కదా. ఈ సమయంలో వాళ్ళకి తెలుగు రాదు. కలెక్టర్లకి బ్రిటిష్ అధికారులకు తెలుగు వస్తుందా? తెలుగు రాదు. వాళ్ళకి ఓన్లీ ఆంగ్లం మాత్రమే వచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే వచ్చు, వాళ్ళకి తెలుగు రాదు. ఇటువంటి టైంలో వాళ్ళు తెలుగు ఎలా తెలుసుకోవాలి, లోకల్ ప్రజల యొక్క భాష, వాళ్ళ యొక్క సమస్యలు ఎలా తెలుసుకోవాలి, వీళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా వాళ్ళతో ఎలా చెప్పాలంటే వాళ్ళలో మధ్యలో ఉపయోగించుకున్న వ్యక్తులే దుబాసీలు. అంటే ట్రాన్స్లేటర్స్ అంటాం కదా, ట్రాన్స్లేటర్స్ అని చెప్పేసి అర్థం. ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తారో, తర్జుమా అంటాం మనం, తర్జుమా. సో తర్జుమా అంటే మార్చడం. ఎవరైతే ఈ దుబాసీలు ఎవరంటే వీళ్ళు తెలుగు పీపుల్కి, సో తెలుగు మాట్లాడే ప్రజలకి ప్లస్ బ్రిటిష్ యొక్క అధికారులు ఆఫీసర్స్కి సో మధ్యలో వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో కాబట్టి దుబాసీలు అంటే ఎవరంటే అనువాదకులు. సో అనువాదకులు అని చెప్పేసి పిలుస్తారు, తర్జుమా చేసేవాళ్ళు, తెలుగుని ఆంగ్లంలో చూసేవాళ్ళు. మీరు చాలా మూవీస్ చూసుంటారు, చాలా సినిమాలు, పాతకాలంలో సినిమాలు చూసుంటారు. బ్రిటిష్ కాలంలో ప్రతి అధికారి పక్కన ఒక దుబాసీ ఉంటాడు. సో దుబాసీ ఇతను పర్మినెంట్ అనమాట. అతను ఎక్కడికి వెళ్ళినా అతని యొక్క కారులో, అతని యొక్క గుర్రపు బండిలో వెళ్తూ ఉంటారు. అతను గుర్రంలో వెళ్తే బ్రిటిష్ అధికారి, ఇతను కూడా ప్రత్యేకంగా గుర్రం ఉండేది. ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఆంధ్రాలో ఎటువంటి ప్రాంతంకి వెళ్ళినా కూడా కలెక్టరు అతను వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, భాషని ట్రాన్స్లేట్ చేసేవాడు. ఇతను ఏమంటారు? దుబాసీసు. కాబట్టి దుబాసీ అనే వర్డు మీకు ఇంగ్లీష్లో కూడా ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇంగ్లీష్లో కూడా దుబాసీస్ అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి దుబాసీలు అంటే ఎవరంటే బ్రిటిష్ అధికారులకి లోకల్ లాంగ్వేజ్ అనమాట, తెలుగుని ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, అనువాదకులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ద ఓన్లీ తెలుగు స్పీకింగ్ కలెక్టర్ వాజ్ థామస్ మన్రో. మనకి థామస్ మన్రో అని చెప్పే కదా ఇందాక, రాయలసీమ జిల్లాలకి కలెక్టర్గా వచ్చాడు కదా థామస్ మన్రో. ఈయన తెలుగులో మాట్లాడేవాడు, గుర్తుపెట్టుకోండి. థామస్ మన్రో వచ్చేసి ఒకే ఒక కలెక్టర్ అనమాట, తెలుగులో మాట్లాడే ఒకే ఒక కలెక్టర్ ఎవరంటే థామస్ మన్రో. సో థామస్ మన్రో వాజ్ ద ఓన్లీ కలెక్టర్ టు స్పీకింగ్ ఇన్ తెలుగు. అంటే తెలుగులో మాట్లాడినటువంటి ఒకే ఒక కలెక్టర్ ఎవరంటే థామస్ మన్రో. ఈయనే కాకుండా మనకి ఇంకొక బ్రిటిష్ అధికారి, ఆయన ఎవరంటే సర్ ఆర్థర్ కాటన్. సో సిపి బ్రౌన్. సో సిపి బ్రౌన్ కూడా తెలుగు లాంగ్వేజ్లో స్పష్టంగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా తెలుగు భాష, సో తెలుగు భాష పట్ల మక్కువ చూపించి తెలుగు నేర్చుకొని వీళ్ళు మాట్లాడేవాళ్ళు. కాబట్టి తెలుగు భాష మాట్లాడే బ్రిటిష్ అధికారులు ప్రధానంగా వచ్చేసి థామస్ మన్రో. మొదట థామస్ మన్రో, రెండో వ్యక్తి వచ్చేసి సిపి బ్రౌన్ అనమాట. రెండో వ్యక్తి సిపి బ్రౌన్. వీళ్ళు తెలుగు భాష అనేవాళ్ళు ఎక్కువగా మాట్లాడేది, తెలుగు భాషని వీళ్ళు ఎక్కువగా మాట్లాడేది అనమాట. సో అర్థమైందా ఇంతవరకు మీకు? తెలుగు స్పీకింగ్ కలెక్టర్ ఎవరు? థామస్ మన్రో. తెలుగు మాట్లాడే ఇంకొక బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్. సో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అంటారు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనమాట అతని పేరు, మొత్తం కంప్లీట్ నేము. ఇలా ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని ఇలా డివైడ్ చేసుకున్నారు, జిల్లాల్లో డివైడ్ చేసుకొని దానికి ఒక కలెక్టరేట్ని పెట్టి కలెక్టరేట్కి తీసుకొచ్చి కలెక్టర్ని నియమించారు. ఆ కలెక్టర్లో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి థామస్ మన్రో తెలుగుని చాలా స్పష్టంగా మాట్లాడేవాడు అనమాట. సో ఇంతవరకు నీట్గా అర్థమైంది కదా. సో ఇంతవరకు మీకైతే క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఏమన్నాయి చూద్దాం. సో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా డివైడ్ చేసుకొని కలెక్టరేట్ నియమించుకొని పరిపాలించుకుంటూ ఉన్నారు. రాయలసీమ మొత్తాన్ని ఒక కలెక్టరేట్ చేశారు, మళ్ళీ 2 చేశారు, కొత్త జిల్లాలు తీసుకొచ్చారు. ఇలా ఓకే,
మొత్తం పరిపాలన అనేది బాగానే సాగుతూ ఉంది. ఇటువంటి క్రమంలో ఎటువంటి ఆ పాలన సాగింది? సో ఆంధ్ర ప్రాంతంలో మనం ప్రధానంగా చూస్తే ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి పరిపాలన కొనసాగించారు? సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎటువంటి పరిపాలన అనేది కొనసాగించిందని ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో బాగా ప్రధానంగా మనం చూసుకునేది ఫస్ట్ రెవెన్యూ. సో రెవెన్యూ అనేది ఏ విధంగా ఉన్నది? సో రెవెన్యూ పరిస్థితులు అప్పట్లో కంపెనీ పాలన కింద సో ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మేజర్ ఇన్కమ్ వచ్చేసి ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ భూమి నుంచి. సో భూమి పన్ను అనమాట. అప్పట్లో భూమి పన్ను అనేది భూమి పన్ను ఇది ప్రధానమైన ఆదాయం. సో ప్రధాన ఆదాయం వచ్చేసేంటి? ప్రధాన ఆదాయం కంపెనీకి ప్రధాన ఆదాయం వచ్చేసిందంటే భూమి పన్ను. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో భూములు అనేవి రైతుల చేతుల్లో ఉన్నాయి. అలానే అప్పట్లో భారతదేశం అనేది వ్యవసాయధారిత దేశం అనమాట. అంటే వ్యవసాయం మీద డిపెండ్ అయింది. ఇప్పటికి కూడా 60% భారతదేశం ప్రజలు వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు. మన భారతదేశంలో వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉంటారు. అవునా కాదా? మనకెక్కడో నార్త్ ఇండియా నుంచి చూడండి. సో నార్త్ ఇండియాలో గంగా యమున డోబు, ఇండస్ డోబు అంటే సింధు నది మైదాన ప్రాంతాలు, గంగా యమున మైదాన ప్రాంతాలు, బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాలు, కృష్ణా గోదావరి పెన్నా ఈ మైదాన ప్రాంతాలు, కావేరీ మైదాన ప్రాంతాలు కావచ్చు. ఇలా మనకి దేశమంతా కూడా మైదాన ప్రాంతాలు ఉన్నాయి. అంటే వ్యవసాయానికి కావాల్సిన భూములు ఉన్నాయన్నమాట. సో అందువల్ల వ్యవసాయం మీదే మొత్తం డిపెండ్ అయి ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత కూడా మన దేశంలోనే ఉంటుంది. ఎక్కడ? గంగా యమున డోబు దగ్గర ఉంటుంది. దీన్ని బట్టి మన దేశం అనేది కంప్లీట్గా వ్యవసాయ ఆధారిత కంట్రీ అంటే దేశం. కాబట్టి భూమి ప్రతి ఒక్కరికి భూమి ఉంటుంది, పంటలు పండించుకుంటూ ఉంటారు. ఇటువంటి క్రమంలో ఆ కంపెనీకి వచ్చిన పెద్ద ఆదాయం ఏంటంటే అప్పట్లో భూమి పన్ను అనమాట, ల్యాండ్ రెవెన్యూ. సో దిస్ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ ది 2 మెయిన్ టైప్స్ ఆఫ్ ది రెవెన్యూస్. సో వీళ్ళు 2 రకాల రెవెన్యూ తీసుకొచ్చారు అప్పట్లో రైతులకు సంబంధించి. ఒకటి జమీందారీ, ఇంకోటి వచ్చేసి రైతువారీ. కాబట్టి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రధానమైన తీసుకొచ్చిన సిస్టమ్స్ అంటే ఒకటి ఈ ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి, ఒకటి వచ్చేసి జమీందారీ. సో జమీందారీ వ్యవస్థ. ఇంకోటి వచ్చేసి రైతువారీ వ్యవస్థ. సో రైతువారీ వ్యవస్థ గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి తరుణంలో అంటే ల్యాండ్ రెవెన్యూ అనేది ప్రధానమైన ఇన్కమ్ అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రధానమైన ఆదాయం ఏంటి? భూమి పన్ను, ల్యాండ్ రెవెన్యూ. సో ల్యాండ్ రెవెన్యూ అనేది ప్రధాన ఆదాయం. సో ఇటువంటి తరుణంలో దానికి సంబంధించి వీళ్ళు కొన్ని మెథడ్స్ తీసుకొచ్చారు. అంటే కొన్ని వ్యవస్థలు అనేవి వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. అందులో మొట్టమొదటిదే జమీందారీ వ్యవస్థ. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రైతువారీ వ్యవస్థ. ఈ జమీందారీ వ్యవస్థ అనేది మనం పర్మనెంట్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తాం. కారణవాలిస్ తీసుకొస్తాడు దీన్ని. కారణవాలిస్ తీసుకురావడం అయితే జరుగుతుంది. మన దేశమంతా వ్యాప్తి చెందుతుంది. జమీందారీ సిస్టమ్ అనేది మన దేశమంతా ఉంటుంది. కాబట్టి ఈ జమీందారీ సిస్టమ్ అనేది మేజర్గా పర్మనెంట్ సెటిల్మెంట్ అంటాం. పర్మనెంట్ సెటిల్మెంట్ అన్నా జమీందారీ వ్యవస్థ అన్నా రెండు ఒకటే అనమాట. సో దీన్ని ఎవరు తీసుకొస్తారంటే కారణవాలిస్. సో కారణవాలిస్ తీసుకొస్తాడు. కారణవాలిస్ ఈ జమీందారీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అంటే ఈయన గవర్నర్గా ఉన్నప్పుడు, బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఎవరు? కారణవాలిస్ ఈ జమీందారీ సిస్టమ్ని. అయితే చూద్దాం, ఆల్రెడీ రైతులు అనేవాళ్ళు భూమి పన్ను అనేది కడుతూ ఉన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కడుతూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా తీసుకొచ్చారు, జమీందారీ వ్యవస్థను తీసుకొచ్చారు వీళ్ళు. ఆ జమీందారీ వ్యవస్థను ఏ విధంగా కట్టారు? ఈ రైతులు ఆల్రెడీ కడుతున్నారు కదా, ఆ వ్యవస్థను ఏమంటారంటే జమీందారీ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు. సో ఫస్ట్ మనం చూద్దాం. ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ది కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్ర. ఈ జమీందారీ వ్యవస్థను ఎక్కడ తీసుకొచ్చారంటే కోస్టల్ తీర ప్రాంతం. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి. ఆంధ్ర తీర ప్రాంతంలో తీసుకొచ్చారు. సో ఆంధ్ర తీర ప్రాంతంలో తీసుకొచ్చిందే ఈ జమీందారీ సిస్టమ్ అనమాట. సో జమీందారీ సిస్టమ్ని ఎక్కడ తీసుకొచ్చారంటే ఆంధ్ర తీర ప్రాంతంలో తీసుకొస్తారు. సో జమీందార్స్ కలెక్టెడ్ ది రెవెన్యూ ఫ్రమ్ ది పీసెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు కంపెనీ. ఇందులో ఎలా ఉంటుందంటే ఫస్ట్ జమీందారు ఉంటాడు. సో ఇక్కడ జమీందారు ఉంటాడు. సో ఇక్కడ వచ్చేసి రైతులు ఉంటారు. సో రైతులు ఉంటారు. ఈ రైతుల దగ్గర నుంచి జమీందారు తీసుకుంటాడు ట్యాక్స్. జమీందారు నుంచి కంపెనీ అంటే మనకి ఎక్కడికి వెళ్తుంది? కంపెనీకి వెళ్తుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి అయితే వెళ్తుంది అనమాట. సో అర్థమైందా? రైతుల దగ్గర నుంచి జమీందారు తీసుకొని జమీందారు కంపెనీకి పే చేస్తాడు. అంటే జమీందార్ వాజ్ ది మిడిల్ మెన్. సో మధ్యవర్తిగా ఎవరున్నారంటే కంపెనీకి ప్రజలకు మధ్య. సో ఇప్పుడు కట్టాల్సింది ఎవరు? పన్ను కట్టాల్సింది రైతులు, ప్రజలు. ఎవరికి కట్టాలి? ప్రభుత్వానికి కట్టాలి. కానీ డైరెక్ట్గా ప్రజలే ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయకుండా, భూమి పన్ను కట్టకుండా మధ్యలో జమీందారులు ఉంటారు. ఆ జమీందారుకి ఇస్తారు. ఆ జమీందారు తీసుకెళ్ళి కంపెనీకి పే చేస్తాడు. సో అర్థమైందా? కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి రైతులకి మధ్యలో ఎవరున్నారంటే జమీందారులు అయితే ఉన్నారు. సో జమీందారులు అయితే ఉన్నారనమాట. సో ఇలా ఈ వ్యవస్థనే పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇందులో దీన్ని ఏమంటారు? కలెక్టర్ రెవెన్యూని.
ఇప్పుడు రైతుల దగ్గర నుంచి జమీందారు తీసుకునే వాటిని ఏమంటారంటే పేష్కష్ అంటారు. ఇక్కడ చూడండి ఒక టెర్మినాలజీ ఉంది. సో ఇక్కడ ఒక టెర్మినాలజీ ఉంది, అదే పేష్కష్ అంటారు. సో తెలుగులో కూడా దాన్ని అలా పిలుస్తారు, పేష్కష్. పేష్కష్ అంటే ఏంటంటే జమీందారు కలెక్ట్ చేసే డబ్బు అనమాట, రెవెన్యూ. జమీందారు రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు కదా, ఆ పేష్కష్ని జమీందారు కంపెనీకి పే చేయాలి, కంపెనీకి పే చేయాలి. అవునా కదా? రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి పన్ను మొత్తం ట్యాక్సెస్ అన్నీ కూడా ఎవరికి పే చేస్తాడు? కంపెనీకి పే చేస్తాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే పేష్కష్ అని చెప్పేసి పిలుస్తారు, పేష్కష్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇలా ఈ విధంగా తీసుకువచ్చింది ఈ జమీందారీ సిస్టమ్. అయితే ఈ జమీందారీలో సిస్టంలో ఫిక్స్డ్గా ఉండేది. అప్పట్లో ఈ ట్యాక్సెస్ అవన్నీ కూడా ఫిక్స్డ్గా ఉండేది. జమీందార్స్ కూడా హెరిడిటరీగా వచ్చేవాళ్ళు. సో జమీందారులు కూడా హెరిడిటరీ అంటే వారసత్వంగా వచ్చేవాళ్ళు. ఫిక్స్డ్గా ఉండేది ట్యాక్స్, రెవెన్యూ అలానే హెరిడిటరీ అనమాట. ఇప్పుడు జమీందారు ఉండి తను ప్రభుత్వం అంటే ఆ కంపెనీకి ప్రజలకు మధ్య ఒక జమీందారు ఉంటారు ప్రాంతంలో, అతను చనిపోతే వాళ్ళ ఇంట్లో వ్యక్తే వస్తాడనమాట. హెరిడిటరీగా ఈ జమీందారులు అనేవాళ్ళు అప్పట్లో వచ్చేవాళ్ళు. సో అర్థమైందా? సో కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో రెవెన్యూ, సో ట్యాక్సెస్ ఇవన్నీ ఎలా కట్టేవాళ్ళు అంటే ప్రజలు రెండు వ్యవస్థల ద్వారా కట్టేవాళ్ళు. ఒకటి ప్రధానంగా వచ్చేసి ఈ జమీందారీ వ్యవస్థ అనమాట, జమీందారీ వ్యవస్థ. ఇంకోటి వచ్చేసి రైతువారీ వ్యవస్థ. ఇవి రెండు మేజర్ అనమాట, ప్రధానమైనవి. అయితే ఇవి రెండు కాకుండా ఇంకో రెండు పద్ధతులు ఉండేవి అప్పట్లో. సో ఇంకో రెండు పద్ధతులు, ఒకటి వచ్చేసి ప్రధానంగా వేలం పద్ధతి అంటారు. సో వేలం పద్ధతి, సో వేలం పద్ధతి అని చెప్పేసి ఇంకోటి ఉండేది. సో ఇంకోటి వచ్చేసి గ్రామ పద్ధతి. సో గ్రామ పద్ధతి అంటే గ్రామాల వైజు కట్టేది. ఈ వేలం పద్ధతి అంటే వేలం వేస్తారు అన్నమాట, ఆక్షన్ పెడతారు. ఆక్షన్ పెట్టినప్పుడు సో ఒక అతను పాడుకొని అతను మొత్తం కలెక్ట్ చేసి ఇవ్వాలి కంపెనీకి. కాకపోతే అతను చాలా నష్టపోతున్నాడు. సో ఎవరైతే ఈ పద్ధతిని ఫాలో అయ్యారో దాన్ని నష్టపోతున్నారు, అందుకే దీన్ని ఆపేస్తారు. ఇంకోటి గ్రామ పద్ధతి. సో డైరెక్ట్గా విలేజెస్ మొత్తం కూడా పే చేస్తాయి. ఇది మొట్టమొదటిసారి మన దేశంలో నెల్లూరు ప్రాంతంలో తీసుకొచ్చారు. సో ఆంధ్రాలోని నెల్లూరు అనే ప్రాంతంలో మొట్టమొదటిసారి ఈ గ్రామాల వారీగా కంపెనీకి పన్ను పే చేసే విధానం తీసుకొచ్చారు. ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది, ఇది కూడా ఫెయిల్ అవుతుంది. అయితే ప్రధానంగా ఉన్నటువంటి రెండు వ్యవస్థలు, ఇవి రెండు మైనర్ అనమాట, చిన్నవి, వేలం పద్ధతి, గ్రామ పద్ధతి. అయితే ప్రధానంగా ఉన్నవి మాత్రం జమీందారీ వ్యవస్థ, రైతువారీ వ్యవస్థ మాత్రం చాలా ప్రధానంగా ఉన్నటువంటి ఘట్టాలుగా సంఘటనలుగా మనం చెప్పుకోవచ్చు రెవెన్యూ విషయంలో. కాబట్టి జమీందారీ వ్యవస్థ అంటే ఏంటి? ఇది కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ది ఆంధ్ర అనమాట. ఇవి ఎక్కడ తీసుకొచ్చారంటే ఆంధ్ర ప్రాంతంలో, నేను చెప్పేది ఇండియాలో కూడా తీసుకొచ్చారు, భారతదేశంలో అన్ని ప్రాంతాలు తీసుకొచ్చారు. మన ఆంధ్ర ప్రాంతంలో చూసుకుంటే తీర ప్రాంతంలో తీసుకొచ్చారు. ఆంధ్ర యొక్క తీర ప్రాంతంలో ఈ జమీందారీ వ్యవస్థను తీసుకొచ్చారు. అవునా కాదా? తర్వాత జమీందార్స్ కలెక్టెడ్ రెవెన్యూ ఫ్రమ్ ది పీసెంట్స్ అనమాట. అంటే డైరెక్ట్గా వీళ్ళు రైతుల దగ్గర నుంచి. సో పీసెంట్స్ అంటే ఎవరు? రైతులు. సో రైతుల దగ్గర నుంచి జమీందార్స్ తీసుకొని జమీందార్ నుంచి కంపెనీకి పే చేస్తారు. తర్వాత దీన్ని ఏమంటారంటే పేష్కష్ అంటారు. ఆ కలెక్ట్ చేసిన రెవెన్యూను, ట్యాక్స్ డబ్బు మొత్తం తీసుకుంటారు కదా, ఆ డబ్బుని పేష్కష్ అంటారు. ఈ పేష్కష్ని ఎవరు పే చేయాలి? కంపెనీకి జమీందారు పే చేయాలి. రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి దేన్ని తీసుకెళ్ళి కంపెనీకి పేష్కష్ అనే రూపంలో పే చేస్తారు. ఆ పే చేసే డబ్బు నగదని మొత్తాన్ని ఏమంటారంటే పేష్కష్ అని పిలుస్తారు. కాబట్టి టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనకి రెండు టెర్మినాలజీస్ వచ్చాయి, రెండు పదాలు. ఒకటి దుబాసీలు. దుబాసీలు అంటే బ్రిటిష్ అధికారుల దగ్గర పనిచేసే అనువాదకులు అనమాట, ట్రాన్స్లేటర్స్. తెలుగు లాంగ్వేజ్ రాదు కాబట్టి వాళ్ళకి ఈ ప్రాంతంలో దుబాసీలు ఉన్నారు. తర్వాత పేష్కష్. పేష్కష్ అంటే జమీందారు ప్రజల దగ్గర నుంచి కట్టుకున్న పన్ను మొత్తాన్ని, డబ్బుని పేష్కష్ అంటారు. కాబట్టి పేష్కష్ ఎవరు పే చేయాలి? జమీందారు ఆ కంపెనీకి పే చేయాలి. ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి వసూలు చేసి పే చేయాలి. సో దీన్ని పేష్కష్ అంటారు. ఇంతవరకు అర్థమైంది కదా?